ఓబుళాపురం గనుల వ్యవహారం పైన ఇంట బయట ఆందోళన చేస్తున్న టీడీపీ ఆందోళన ఈ రోజు మరింత ఉధృతం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కూడా సచివాలయానికి చేరుకొని సీఎం కార్యాలయం ముందు ధర్నా చేస్తా ఉన్నారు. టీడీపీ హయాంలో గనులకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నామో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాటన్నిటి కూడా పక్కన పెట్టి అస్మదీయులకు గనులు కట్టబెట్టింది. గాలి జనార్దన్ రెడ్డికి వేల కోట్ల రూపాయల గనులు కట్టబెట్టింది. దీని వెనక ప్రభుత్వం వస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే త్రిసభ్య కమిటీ ఓబుళాపురం గనులకు సంబంధించి విచారణ కోసం నియమించారో ఆ కమిటీని రద్దు చేసి మైనింగ్ లీజులన్నీ రద్దు చేసి కొత్తగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి తెలుస్తున్నారు. సార్, మీ ప్రధానమైన డిమాండ్లు ఏంటి, ఆరోపణలు ఏంటి? ముఖ్యంగా మేము కోరుతా ఉంది ఏంటంటే, ఇవాళ గత 5 సంవత్సరాల్లో కూడా మేము పోరాటం చేసాం. ఓఎంసీ గనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నియమ నిబంధనల విరుద్ధంగా మైనింగ్ లీజులు పొంది ఖనిజ సంపదని వ్యక్తులు దోపిడీ చేస్తా ఉన్నారు. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరటం జరిగింది. కానీ మొదటి నుంచి మేము చెప్తా ఉంది, ప్రభుత్వంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ మీద అవ్యాజ్యమైన ప్రేమ చూపెట్టి ఖనిజ సంపద దోచుకుంటా ఉన్న సందర్భంలో ఎన్నో చర్యలు తీసుకోవాలని కోరాం. ఇవాళ అనేక విషయాలు బయటకు వచ్చినాయి. అక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ నివేదికలు ఇచ్చారు. అక్రమంగా ఖనిజ సంపద దోపిడీ జరుగుతూ ఉంది. 750 కోట్ల దాకా అక్రమంగా ఖనిజ సంపదను తరలించారు. అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. చర్యలు తీసుకోమని చెప్పి బయటపడిన తర్వాత అలాగే ఆర్ఆర్ గ్లోబల్ అలాగే రెడ్ గ్లోబల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన వ్యక్తులకి రైజింగ్ కోసం వాళ్ళ యొక్క అనుమతులు సాధించడానికి సగం వాటాను వాళ్ళకి కట్టుబెట్టినారు. దాని వెనుకున్న అదృష్ట హస్తం ఎవరు? ప్రభుత్వంలో అనుమతులు సాధించగల సత్తా ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కీర్తిశేషులు ఆయనకుండేది. ఇవాళ వారి కుమారుడికి ఉందో తప్పితే ఇంకెవరికి ఈ రాష్ట్రంలో లేదు. ఆ యొక్క సంస్థకు సంబంధించిన బంధువు సాక్షిదానంలో ఒక డైరెక్టర్ గా కూడా వారు ఉండటం జరుగుతూ ఉంది. కాబట్టి అక్కడ ఉన్న సంపదలో వీళ్ళ యొక్క భాగస్వామ్యం కూడా ఉంది అనేది ఇవాళ స్పష్టంగా రుజువైన తర్వాత ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తా ఉంది? రోసే గారికి మేము గతంలో 2-3 సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ప్రభుత్వ అధికారులు కూడా తేల్చారు. ఇవాళ మేము ఈ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం కంటి తుడుపు చర్యలు మాత్రమే. ఈనాడు గాలి జనార్దన్ రెడ్డిని మనం ఆ రాష్ట్రంలో కర్ణాటకలో చూసాం. ఏ విధంగా తన డబ్బుతో ఆ యొక్క రాష్ట్రాన్ని శాసిస్తా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్న చోట ఇటువంటి వ్యక్తుల చేతులు యొక్క మాఫియా డబ్బు చేరి ఒక మాఫియా లాగా ప్రవర్తిస్తా ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదని వాళ్ళు నిలువ దోపిడీ చేసి వాళ్ళు కోట్లు గడిస్తా ఉన్న సందర్భంలో ప్రభుత్వాన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎంత విన్నవించినా కూడా రోసే గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో కొత్త విషయాలు బయటకు వచ్చిన తర్వాత దాని మీద సవివరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరితే కనీసమైన చర్యలు కూడా తీసుకోపోవడం జరుగుతూ ఉంది. గతంలో మేము కోరాం ఈ యొక్క మైనింగ్ లీజులు రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా కోరింది. చివరికి ఏ పరిస్థితి ఉందంటే సిఆర్పిఎఫ్ సెక్యూరిటీతో అక్కడ సర్వే జరపాలనే పరిస్థితుల్లో ఉంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా